యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన. అది పాడారు, ఏమైనా అర్థమైందా? యేసయ్య ఎలాగైతే తన చిత్తంలో చనిపోయాడో, తనకంటూ స్వేచ్ఛ ఉన్న దాన్ని వినియోగించుకోకుండా అంతా తండ్రి చిత్తమే అని నెరవేర్చాడో, యేసు ప్రభుని వెంబడించే మనం కూడా మన స్వచిత్తానికి సిలువ వేయబడి తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అది పాయింట్.